తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు నాంపల్లిలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి, మా ప్రతినిధి శ్రవణ్ చెప్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఋతుపవనాల ప్రభావంతో వర్ష సూచనలు ఉన్నాయి. ఐఎండీ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో కూడా పూర్తిగా బీభత్సమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో కూడా వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్లోని షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, అంబర్పేట్, లక్డీకాపుల్ ఇలా పలు ప్రాంతాల్లో నగర వ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు నమోదైన దాని ప్రకారం అయితే 4 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేయడం జరిగింది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, దాంతోపాటుగా సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్ష సూచన ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటుగా కూడా జగిత్యాలు, జనగాము, వరంగల్, ములుగు, వరంగల్ రూరల్తో పాటు అర్బను, దాంతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన సాయంత్రం 7 గంటల వరకు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్న నేపథ్యంలో వర్ష ప్రభావం కొనసాగుతుంది. మరో గంట పాటు కూడా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పాటు శ్రవణ్, TV9 హైదరాబాద్.